జై టీడీపీ, జై జై టీడీపీ. సైకిల్ గుర్తుకే మన ఓటు. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా లోకేష్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేఈ శ్యాంబాబన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేఈ శ్యాంబాబన్న గారి సైకిల్ గుర్తుకే మన ఓటు. నిస్వార్థ సేవకుడు, నిజమైన నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల పెన్నిది మా కేఈ శ్యాంబాబన్న గారికి ప్రేమతో ఈ పాటను అందిస్తున్నవారు కటారుకొండ రఘు. నడిచే నరసింగము రాకే ఈ శ్యాంబాబన్న ప్రజా సేవ చేయ కదిలినాడే. పత్తికొండ గట్ట మీద టీడీపీ జెండలెత్తి జనహోరై సాగుతుండు సూటే. మాటిస్తే తప్పనోడు, మంచితనం గల్లోడు, మన కోసం కదిలి వచ్చినాడే. సైకిల్ గుర్తుకోటంటూ పత్తికొండ ప్రజలంతా టీడీపీ జెండలెత్తినారే. బడే నడిచే నరసింగము రాకే ఈ శ్యాంబాబన్న ప్రజా సేవ చేయ కదిలినాడే. పత్తికొండ గట్ట మీద టీడీపీ జెండలెత్తి జనహోరై సాగుతుండు సూటే. ఈ కుళ్ళు రాజకీయాలను కూర్చనీకి చంద్రబాబు జెండ గుండె కట్టినాడు సూడే. నారా లోకేష్ అన్న అడుగులో నాడుగయ్యి మన ముందుకు వచ్చినాడు సూడే. భలే నడిచే నరసింగము రాకే ఈ శ్యాంబాబన్న ప్రజా సేవ చేయ కదిలినాడే. పత్తికొండ గట్ట మీద టీడీపీ జెండలెత్తి జనహోరై సాగుతుండు సూడే. అధ్యక్షులైనటువంటి సుధాకర్ గారికి, మాజీ మంత్రి గారికి, ప్రభాకర్ గారికి,
పత్తికొండ తెలుగుదేశం అభ్యర్థి కేఈ శ్యామ్ కుమార్ గారికి అలంకరించినటువంటి మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి మండల సోదర సోదరి మండలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు అడుగు బలహీన వర్గాల వారికి ఎవరు చేయూతనిస్తున్నారనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మన హృదయాలందరూ కూడా కేఈ కుటుంబం మీద మనం అందరం కూడా మక్కుతూ ఉన్నాం. మనం అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు కేఈ కుటుంబమే లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఈ వెల్దుర్తి మండలంలో కాంగం చెరువు నిర్మించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ నాయకులైన పూజలైనటువంటి డాక్టర్ స్థాపించడం జరిగింది. 2000 మందికి భోజన వసతిని కల్పించి ఎస్సీ సోదరులందరూ మండలంలో భోజన వసతిని కల్పించి ఆ యొక్క నాయకుడిని విగ్రహించడం చేసి ఒక ఎస్సీలకు ఆదరణ ఇచ్చాడు. అదేవిధంగా కేఈ శ్యామ్ కుమార్ గారు పెద్ద ఆయనని ఆసరా తీసుకొని ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ మరి అడుగు బలహీన వర్గాల వారికి జ్యోతిరావు పులే హాస్టల్ని తీసుకురావడం జరిగింది. 4 మండలాలు ఈ రోజు డోన్, ఫ్యామిలీ, కృష్ణగిరి, వెల్దుర్తి ఈ 4 మండలాల విద్యార్థులు చదువుకోవాలంటే ఆ మండలాల నుంచి వచ్చినటువంటి స్కూల్ ని ఇక్కడ స్థాపించడం జరిగింది. అంటే సంబంధిత కలెక్టర్ తో ఆ రోజు మాట్లాడి కేఈ ప్రభాకర్ గారు కొట్లాడి 10 కోట్ల ఆ హాస్టల్ని నిర్మించేసి 10 కోట్లు ఖర్చు పెట్టి నిర్మింపజేయడం జరిగింది. ఇవే కాదు, మనం ఎన్నో 260 కోట్ల రూపాయల చెరువులు తీసుకొని వచ్చి 68 చెరువులకు నీళ్లు నింపే విధంగా పెద్ద గారు తీసుకొని వచ్చారు. దానికి అనుగుణంగా శ్యాంబాబు గారు తండ్రి గారికి అనుగుణంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు చెరువులు నీళ్లు నింపడానికి కోసం 75% పూర్తి చేశాడు. 20% పూర్తి చేయలేక వైఎస్ఆర్ నాయకులు అలాగే ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రాలు విడిపోయాయి. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎంతో ఆర్థిక వనరులతో చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రాంతంలో మనకు వర్షాలు సకాలంలో కురవకపోతే 3 సార్లు కరువు భరత కింద ప్రకటించి రైతులను ఆదుకొని ఎంతో మందికి పార్టీల గతిగా 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాడు. పెళ్లి కానుక చేస్తే 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇచ్చాడు గతంలో. అదేవిధంగా మరి రంజాన్ తోఫా ఫ్రీగా ఇచ్చాడు. క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, వీటన్నింటినీ గతంలో ఇచ్చినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు ఈ రోజు కొత్త మేనిఫెస్టోతో ప్రజలందరికీ కూడా ఆదరణతో మంచి గొప్ప అవకాశంతో సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే మహిళలందరూ ఉన్నటువంటి కుటుంబాలకందరికీ కూడా ఈ రోజు మహిళలు ఎక్కడైనా ప్రయాణం చేయడానికి బస్సు ఫ్రీ ఇచ్చడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పథకాలు మనం అందరం ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక దయచేసి దయ ఉంచి మీరందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయిస్తారని చెప్పేసి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గద్దె దించే విధంగా కురువ సమాజానికి చెందినటువంటి నాగరాజుకు ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి 1 ఓటు వేయించి గెలిపిస్తారని చెప్పేసి సభాముఖంగా